ఏపీ న్యూస్ కి స్వాగతం. గండేపల్లి మండలం సోరంపాలెంలో ఆదిత్య విద్యా ప్రాంగణంలో గత 12-11-2024 నుండి జరుగుతున్న శ్రీ సహస్రచండీ యాగం 200కు పైగా పృచకుల వేదోక్త మంత్రాల నడుమ దిగ్విజయంగా ముగిసింది. ఆదిత్య యాజమాన్యం డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్య దంపతులు, సతీష్ రెడ్డి, శ్రీమతి శృతిరెడ్డి దంపతులు, కృష్ణ దీపక్ రెడ్డి, సుగుణారెడ్డి దంపతులు, చైతన్య గ్రూప్ అధినేతలు చింతా వెంకటరెడ్డి దంపతులు, జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్ర దంపతులు, ఆదిత్య యాజమాన్య కుటుంబ సభ్యులతో పాటు మిత్రులు, ఆదిత్య సిబ్బంది పాల్గొన్నారు. చివరి రోజు యాగానంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య కుటుంబ సభ్యులు, సిబ్బంది, బంధుమిత్రులు పాల్గొనడం జరిగిందని, సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి తెలిపారు. మోహన్ గారు పెట్టిన దాంట్లో పైకి లేచి ఆ యాగశాల దగ్గర రండి, ప్రదక్షిణ పెట్టేసి పైకి లేవండి. వారితో వెళ్ళి యాగశాల దగ్గర ప్రదక్షిణ చేసుకుని రండి. సప్తసండి యాగం ఇంతే సహస్రం విజయాన్ని ఉండాలి అవుతుంది. చైర్మన్ గారు, శేషారెడ్డి గారు, వారి యొక్క పిల్లలు సతీష్ రెడ్డి గారు, వారి రెండో అబ్బాయి, వీళ్ళందరూ కూడా చక్కనైన సంకల్పంతో ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ఇక్కడ చేసేటువంటి కార్మికులందరూ, ఇదే కాకుండా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని మంచి సంకల్పంతో, అటువంటి సంకల్పం మంచి సంకల్పం అయితే అమ్మవారి యొక్క సంపూర్ణమైన అలా చేసేటువంటి హోమాన్ని అమ్మవారు స్వీకరిస్తుంది. మనం ఇక్కడ కూర్చుని తాత్కాలికంగా కూర్చుని శరీరం మాత్రమే ఇక్కడే ఉండి మనస్సు ఎక్కడో ఉన్నాయి, మనం సమర్పించేటువంటిది ఏవి అమ్మవారు స్వీకరించదు. సంపూర్ణమైన అనుగ్రహం పొందాలంటే భక్తి విశ్వాసం, ఇటువంటి మహద్భాగ్యం మనకి ఆ యొక్క శేషారెడ్డి గారి యొక్క కుటుంబం వలన మనకి ఎంత అదృష్టం, మహద్భాగ్యం కలిగింది. ఇటువంటి చండీ యాగంలో కూర్చొని చేసుకోవడం అంటే అందులో 100 మంది బ్రాహ్మణులతో చెబుతూ ఉంటే ఏకకంఠంలో మీరు అతిశయోక్తి కాదండి. మీరు చాలా యాగాలు చెట్టు మీద నడిపించడం అనేటువంటి విషయం ఒక మామూలు విషయం కాదండి. అందరూ ఒక కంఠంతో చెప్పడం అనేది మన స్కూల్లో మీకు చెప్పక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, ఎందుకంటే స్కూల్లో చూస్తూనే ఉంటారు. చాలా కావాలి. ఒక విద్యార్థి విజ్ఞతగా మారాలంటే, ఒక విద్యార్థి ఉద్యోగస్తుగా కావాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం 2 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి మోటివేషనల్ క్లాసెస్, కనీసం నెలకోసారి ఒక మోటివేషన్ ఎక్స్పర్ట్స్ని పిలిపించి వాళ్ళ చేత మోటివేషన్ క్లాస్. రెండోది, ఒక కాన్ఫిడెన్షియల్ లెవెల్స్ పెంచాలంటే దైవశక్తి చాలా ఇంపార్టెంట్. దేవుడి యొక్క ఆ సపోర్ట్ ఉంది, ఆ ఆశీస్సులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు విద్యార్థికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలుగుతుంది. సో అదే ఉద్దేశంతో చాలా కాలం క్రితమే ప్రాంగణంలో దైవశక్తి ఒక సపోర్ట్ ఇవ్వటం కోసం ఒక పక్కన సరస్వతీదేవి దేవాలయం, రెండో పక్కన చర్చి,
మూడో ప్రక్కన మాస్క్, నాలుగో ప్రక్కన షిరిడి సాయి దేవాలయం కట్టడం జరిగింది. కేవలం దేవాలయాలు నిర్మించటమే కాదు, దేవాలయంలో ఆ 4 దేవాలయాలకి 4 పూజారులు పెట్టడం జరిగింది. ఫీస్టు, ఇమామి, అలాగే పూజారి. ఈ 4 పూజారులు కూడా ఏదో ఒక గంట చెప్పి వెళ్ళిపోవటం కాకుండా ఇక్కడే వాళ్ళకి రెసిడెన్స్ కూడా ఇచ్చి ఇక్కడ అత్యున్నతమైన సమయాన్ని వాళ్ళు గడపడానికి ఉదయం 8 గంటల నుంచి వారు మనం శతచండీ యాగం చేయడం జరిగింది. శతచండీ యాగం అంటే మీ అందరికీ తెలుసు. ఈ యొక్క హిందూ సాంప్రదాయంలో చండీ యాగం అనేది అతి పవిత్రమైన గొప్పదైన కార్యక్రమం. చండీ యాగం తలపెట్టిన వ్యక్తి ఏదైనా సాధించగలనే నమ్మకం మన హిందూ పురాణాలు మైథాలజీ చెప్తున్నాం. సో ఆ విధంగా శతచండీ యాగం లాస్ట్ టైం మేము చేయడం జరిగింది. సో ఆ యొక్క దేవత దయ వల్ల మనకి యూనివర్సిటీ కూడా మారడం జరిగింది. అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని మన వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు సో ఇప్పుడు సహస్ర చండీ యాగం చేపట్టడం జరిగింది. ఈ సహస్ర చండీ యాగంలో కూడా చాలామంది భక్తులకు, ముఖ్యంగా మా యొక్క సంస్థల్లో పనిచేసే స్టాఫ్కు, ప్రిన్సిపల్స్కు అందరూ కూడా ఈ చండీ యాగంలో పాల్గొనే అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి విద్యార్థిలోనూ కూడా ఒక భక్తి భావం, ఒక ఆధ్యాత్మిక భావం ఇవ్వడం కోసం మా ప్రయత్నం చేస్తున్నాము. విద్యతో పాటు ఆధ్యాత్మిక భావం కలగాలని, అలాగే పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ముఖ్యంగా ఋత్వికులకు అందరికీ సుమారు 250 మంది ఋత్వికులు ఇక్కడ 5 రోజుల నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. వారందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను.